నేషనల్ అవార్డు రాకపోతే అవార్డ్స్ కూడా వాల్యూ ఉంటాయి. ఆ లెవెల్ యాక్ట్ చేశారు. యాక్ట్ చేశారు. అవార్డ్స్ అసలు పార్టీలో అనౌన్స్ చేసినప్పుడు తెలుగులోనే కాదు కూడా ఇలాంటి క్యారెక్టర్ తప్ప పరుష్ కోసం ఈ క్యారెక్టర్ వస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ కొంచెం నార్త్ డిఫరెంట్ మరి సైడ్ క్యారెక్టర్ చేస్తారు. మొత్తం కాదు చాలా పర్ఫార్మెన్స్ మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఎంత మంచి శేఖర్ తమ్మ డైరెక్షన్ ఎక్సలెంట్ అన్న మొత్తం ఒకప్పుడు తన ఏదో తన స్పెషల్ మాట్లాడుతుంది కదా ఆ లెవెల్లో ఉంది. అందరికీ సైడ్ క్యారెక్టర్లో ఉన్నాయి. మరి హీరోయిన్ అని ఒక కమర్షియల్ షో చార్జ్ చేయకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్ చేస్తుంది. మంచి స్టోరీ మంచి ఎగ్జిక్యూట్ చేశారు. 3 hours లెంత్ ఉన్నా సరే ఎక్కడ కూడా బోర్ కొడుతుంది. ఎక్కడ ఒక ల్యాక్ అవుతుంది ఏమనిపించదు. ఎక్సలెంట్ ఉంది అన్న కమర్షియల్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో తీశారు. దానికి కూడా సొసైటీలో ఉన్నదన్నట్టు ఏంటంటే చాలా బాగా కొంచెం టైం స్టార్టింగ్కి వెళ్ళిన వరకు అంతే లేదంటే చాలా బాగుంది. అక్కడ ఉన్నంత వరకు బాగుంది. అలాగే ఆయన కొంచెం ఎమోషనల్గా ఉండాలి. ఎమోషనల్గా ఉండాలి. అటు యాక్టివ్గా మంచి మూవీ చాలా బాగుంది. నాకైతే ఈ నేను నేషనల్ అవార్డు జ్యూరీనే తప్పు పడతాను. 3 గంటలు అదే అంటున్నాను. లెంత్ ఎక్కువ ఉంది. బట్ మెసేజ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ధనుష్ గారు మాత్రం అంటే కొన్ని చిన్న సీన్స్ ఉంటాయి. ఆయన నైట్ అండ్ పనిచేయదు అది మూవీ అంతా క్యారీ చేస్తుంటారు అన్నమాట. సో ఒక చిన్న చిన్న డైలాగ్స్ నాకు తెలిసి డబ్బింగ్ కూడా ఈయన వచ్చి చెప్తుంటారు తెలుగులో. కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా మీకు కనెక్ట్ అవ్వము లేదు. కొంచెం తమిళ యాక్సెంట్ అవుతుంది. అది ఏం లేదు. చాలా మంచి మూవీ. అందరూ ఫ్యామిలీ రండి. వీకెండ్ సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మంచి మూవీ. అందరూ ధనుష్ యాక్టింగ్